హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్వాతి నారాయణ. సో ఇదేంటి అంటే ఆల్మోస్ట్ ఒక 2-3 మంత్స్ బ్యాక్ వీడియో. చాలా పాత వీడియో ఇది. ఇది మేము అప్పుడు ఎందుకు షూట్ చేసామంటే మా ఆయన మా వాడికి ఒక కేక్ చేయబోతున్నారని చెప్పి నేను షూట్ చేసిన వ్లాగ్ ఇది. ఇట్స్ అ ఫన్ వ్లాగ్. జస్ట్ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్వాతి నారాయణ. మేము ఇప్పుడు బయటకు వెళ్తున్నాం. పిల్లడికి సూర్యాంష్కి కేక్ చేయబోతున్నాను. తనకి ఏం రాదు. నాకు రావు కేకులు ఇవన్నీ, నాకు రావు. నాకు బిర్యానీలే వచ్చేది. సో మేము వెళ్తున్నాం. యాక్చువల్లీ దానికి కావాల్సినవి కొన్ని కొనుక్కోవాలి. అన్నీ ఉన్నాయి. కోకో పౌడర్ వెనిలా ఎసెన్స్ కావాలి. వాటికి వెళ్తున్నాం. ఈ ఇంట్రడక్షన్ పార్ట్లో మా ఆయన మాటలు వింటుంటే నాకే ఏదో బట్టి పెట్టి చెప్తున్నట్టున్నారే అన్నట్టు అనిపించింది. బికాజ్ ఈ వాజ్ లిటిల్ నర్వస్. సో మాకు కావాల్సిన కొన్ని ఇంగ్రీడియంట్స్ లేవు కాబట్టి మేము దగ్గరలో ఉన్న ఒక విక్టరీ బజార్కి వెళ్ళాము. అక్కడ తీసుకుందామని చెప్పి. బట్ దానికంటే ముందు నేను బయటికి వెళ్తే ఏదైనా ఖచ్చితంగా తాగుతాను. కొబ్బరి బొండం, చెరుకు రసం ఆర్ సమ్ ఎనీ జ్యూస్. అవి తాగి కానీ నేను అనుకున్న పనికి వెళ్ళలేను. సో ఫస్ట్ అది తాగేశాక అప్పుడు మేము విక్టరీ బజార్కి వెళ్ళాము. నాకు రాజమండ్రిలో ఉన్న విక్టరీ బజార్తో కంపేర్ చేస్తే డబుల్ ఉంటుంది అనిపిస్తుంది రావులపాలెంలో. ఎందుకంటే మెయిన్ బ్రాంచ్ అక్కడే స్టార్ట్ చేశారు కాబట్టి ఏమో. విక్టరీ బజారు రావులపాలెంలో స్టాక్ చాలా ఎక్కువ ఉంటుంది. మనకి వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్, వెరైటీస్ అన్నీ బాగా దొరుకుతాయి అక్కడ. నేను పెళ్లి కాకముందు రావులపాలెం అంటే పల్లెటూరు అనుకునేదాన్ని. కాకపోతే అది ఇంకా పంచాయతీలో ఉన్నప్పటికీ కూడా రావులపాలెంలో అన్నీ దొరుకుతాయి. అది పల్లెటూరు అయితే కాదు. యాక్చువల్గా మా సూర్యాంష్ని మా అత్తయ్య గారు మావయ్య గారు బయటికి తీసుకెళ్లారు. అందుకని మాకు ఫ్రీ టైం ఉంది కాబట్టి మేము ఇంత అలా ఫ్రీగా షాపింగ్ చేసుకొని ఇంటికి వెళ్ళి కేకులు చేద్దాం అనుకుంటున్నాం. నాకు కావాల్సిన కోకో పౌడర్ అండ్ వెనిలా ఎసెన్స్ తీసేసుకొని ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇట్స్ టైమ్ టు ప్రిపేర్ కేక్స్. హౌస్ ద ప్రిపరేషన్ గోయింగ్ హస్బెండ్? గుడ్. సో అంతా రెడీ చేసుకున్నారా? యా. ఆర్ యూ రెడీ టు షేర్ ద ప్రాసెస్? ఎస్. ఎస్. మా ఆయన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని రెడీ చేస్తున్నారు మా సూర్యాంశ్ గారి కోసం అని. వీఆర్ గోనా ప్రిపేర్ సమ్ చాక్లెట్ కేక్. మొన్న మా అత్తగారు నాకు పులస చేపల పులుసు నేర్పిస్తే ఇవాళ మా ఆయన నాకు చాక్లెట్ కేక్ నేర్పిస్తున్నారు. కమాన్, ఇంగ్రీడియంట్స్. ముందుగా కావాల్సిన ఐటమ్ కోకో పౌడర్ 25 grams. ఓకే. షుగర్ని మెత్తగా పౌడర్లో చేసుకోండి. 85 grams ఆటా, 75 grams బటర్. ఇది బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్. బేకింగ్ సోడా 1/2 teaspoon, బేకింగ్ పౌడర్ 1 teaspoon. అన్నిటికన్నా ముఖ్యమైనది గుడ్లు, 3 కోడిగుడ్లు. అంగన్వాడీ కోడిగుడ్లు. అంగన్వాడీ కోడి మాకు అంగన్వాడీ వస్తుందండి. సో ఇప్పుడు ఏం చేయాలి ఫస్ట్? మరి ఇది ఎవరికైతే కాఫీ చేసుకుని తాగుదాం అనుకుంటున్నావా? అది కూడా వాడాలా? కాఫీ పౌడర్ కూడా వాడాలి. ఫ్లేవర్ వస్తుంది నీకు. డైరెక్ట్ కాకుండా ఒక 2 spoons మిల్క్ తీసుకుని టేబుల్ స్పూన్ పెద్ద స్పూన్స్ తోటి వేడి చేసి అందులో కాఫీ పౌడర్ మిక్స్ చేసి లాస్ట్ మిక్స్ చేస్తే పర్ఫెక్ట్. ఓకే. కానీ ఇవన్నీ వేసినా కేక్ కంప్లీట్ అవ్వదు. అసలు అయింది ఇది వెనిలా ఎసెన్స్. ఓకే, డన్. స్టార్ట్ చేద్దామా? నో వదిలేద్దామా? ఇప్పుడు మనం ఫస్ట్ ఎగ్స్ని బ్రేక్ చేసుకోవాలి. ఎగ్ వైట్ని అండ్ ఎగ్ ఎల్లోని సెపరేట్ చేసుకోవాలి. అన్నీ కలిపేస్తాం అనుకోండి లాస్ట్కి. కాకపోతే ఫస్ట్ అయితే మాత్రం ఎగ్ ఎల్లోని ఎగ్ వైట్ని సెపరేట్ చేసుకోవాలి. మా ఆయనకి చాలా బాగా వచ్చు ఇలా సెపరేట్ చేయడం. నాకైతే అస్సలు రాదు. నేను ఒక ఎగ్ ట్రై చేస్తా ఇలాగా. నేను ఒక ఎగ్ని ఇలా బ్రేక్ చేస్తాను, ఎల్లోని వైట్ని సెపరేట్ చేసి అంటే మా ఆయన నా మీద నమ్మకంతో అస్సలు ఒప్పుకోలేదు. బట్ మనం ఊరుకుంటామా, ఏదో ఒకలాగా బతిమలాడేస్తాము. మా ఆయన చేసినట్టుగానే చేద్దామని ట్రై చేశాను. కాకపోతే జస్ట్ మిస్, ఎగ్ ఎల్లో ఎగ్ వైట్లో కలిసిపోదును. మా ఆయన అయితే ఫుల్ నవ్వుకున్నారు, నీకెందుకు బుజ్జి, నీకు రాదని చెప్పాను కదా అని. సో ఫస్ట్ మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతే సెపరేట్ చేసుకున్న ఎగ్ ఎల్లోలోకి కొంచెం లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని స్పూన్తో బాగా బీట్ చేసుకోవాలి. నెక్స్ట్ మా ఆయన ఒక ఎలక్ట్రిక్ హ్యాండ్ బ్లెండర్ తీసుకున్నారు ఎగ్ వైట్ని బాగా బీట్ చేసుకోవడానికి. ఇప్పుడు నేను చూపిస్తున్నంతలాగా వచ్చేంత వరకు మనం బీట్ చేసుకోవాలి ఎగ్ వైట్ని. ఇప్పుడు మనం ఇందులోకి షుగర్ యాడ్ చేసుకోవాలి. కొంచెంగా షుగర్ యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకోవాలి మనం. షుగర్ అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు.
వన్స్ అదంతా బాగా మిక్స్ అయింది అనుకున్నప్పుడు అందులోకి మనం ఎగ్ ఎల్లోని పక్కన పెట్టుకున్నాం కదా, సాల్ట్ కలిపేసుకొని అది యాడ్ చేసుకోవాలి ఎగ్ ఎల్లోని. దాన్ని బాగా బీట్ చేసుకోవాలి. మనకు అంతా కలవడానికి కొంచెం టైం పడుతుంది, బట్ ఎలక్ట్రిక్ బ్లెండరే కాబట్టి అంత పెద్ద కష్టం అనిపించదు. దాని తర్వాత అందులోకి గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. అది కూడా కొంచెం కొంచెంగానే యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకుంటే మనకి బాగా కలుస్తుంది. వన్స్ గోధుమ పిండి కూడా బాగా కలిసింది అన్నప్పుడు మనం వెన్నపూస యాడ్ చేసుకుంటాము. అది యాడ్ చేసాక కూడా బాగా బీట్ చేసుకొని అప్పుడు దాంట్లోకి మనం కోకో పౌడర్ని యాడ్ చేసుకుంటాము. కొంచెం కోకో పౌడర్ యాడ్ చేయగానే మనకి మొత్తం కలర్ అంతా మారిపోయి భలే అనిపిస్తుంది నాకు. సో నెక్స్ట్ ప్రాసెస్, పాలు 2 టేబుల్ స్పూన్ పాలు తీసుకొని దాంట్లో కాఫీ పౌడర్ వేసి మిక్స్ చేసి వెనిలా ఎసెన్స్ మిక్స్ చేసి అంతే తినేయడం ఎలా పచ్చిగా. అదే మరి చెప్పాలి, మరి అన్నీ చెప్పాలి మరి. వాళ్ళకి ఆ మాత్రం ఉంటుంది. 2 స్పూన్స్ పాలు తీసుకొని అందులోకి ఒక కాఫీ పౌడర్ ప్యాకెట్ వేసుకొని కొంచెం మరిగించుకొని మన ఎగ్ బ్యాటర్లో మిక్స్ చేసుకొని బాగా మీట్ చేసుకోవాలి. అప్పుడు బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ కలిపి మనం పక్కన పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసుకోవాలి. బాగా బీట్ చేసుకున్నాక దాంట్లోకి లాస్ట్ అండ్ ఫైనల్గా మనం వెనిలా ఎసెన్స్ని యాడ్ చేస్తాము, 1.5 టేబుల్ స్పూన్. అది బాగా బీట్ చేసుకున్నాక మన కేక్ బ్యాటర్ రెడీ అయిపోయినట్టే. ఆ వెనకాతలు ఏంటి జరగండి, ఏంటి ఇడ్లీ పాత్రలో కేక్ వేస్తున్నారా? అంటే కేకులు వండుకోవడానికి అందరికి అన్ని ఐటమ్స్ ఉండవు. ఓవెన్ ఉండదు, లేదంటే కేక్ ఇన్ దిస్ కేస్ పెట్టుకునేది ఓవెన్లో వస్తుంది, అవి గట్రా ఉండవు. అవి లేని వాళ్ళు కూడా ఇలా వండుకోవచ్చు. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో ఫస్ట్ మనం ఇలాంటి ఒక చిన్ని స్టాండ్ లాంటిది పెట్టుకొని ఓవెన్ని ఎలా అయితే ప్రీ హీట్ చేసుకుంటామో ఇడ్లీ పాత్రను కూడా అంతే ప్రీ హీట్ చేసుకోవాలి. ఒక 5 minutes పాటు పెద్ద మంట మీద ఉంచేస్తే అది మొత్తం హీట్ ఎక్కిపోతుంది. ఈ లోపు మనం గిన్నెల్లో కొంచెం వెన్నపూస అప్లై చేసుకొని 1 స్పూన్ ఆఫ్ మన కేక్ బ్యాటర్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ కప్లో హాఫ్ ఫిల్ చేస్తే సరిపోతుంది. హాఫ్ కంటే ఎక్కువ ఫిల్ చేసినా మనకి ఎగ్ పొంగుతుంది కదా, అది బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం గార్నిషింగ్ కింద చాప్డ్ క్యాష్యూ నట్స్ అండ్ బాదం ఇవి యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత కొంచెం కలర్ఫుల్గా ఉండాలని చెప్పి టూటీ ఫ్రూటీ యాడ్ చేసాం మేమైతే. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రీ హీట్ అయిన మన ఇడ్లీ పాత్రలో ఈ గిన్నెలన్నీ వరుసగా పెట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఒక 15 minutes అయ్యాక మనము ఆ ఇడ్లీ పాత్రను ఓపెన్ చేసి ఒక గ్లాస్తో వాటర్ తీసుకొని అందులోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా, మనం జస్ట్ హాఫ్ కప్ ఫిల్ చేసినా మనకి ఫుల్ కప్ అంతా వచ్చింది కేకు, అంత బాగా పొంగుతుంది. మనం ఇందులోకి కొంచెం వాటర్ అప్లై చేసుకోవాలి అంతే, మరీ ఎక్కువ కాదు. ఆ వాటర్ నుంచి వచ్చే స్టీమ్ వల్ల మనకి కేక్ సాఫ్ట్గా అవుతుంది. ఆ వాటర్ యాడ్ చేసుకోకపోతే కేక్ హార్డ్గా ఉంటుంది. వాటర్ యాడ్ చేసుకున్నాక ఇంకొక 5 minutes ఉంచుకుంటే అంతే, వాటర్ అంతా ఆవిరైపోతుంది. మనకి కేక్ ఫుల్గా రెడీ అయిపోతుంది సాఫ్ట్గా. ఐ కాంట్ వెయిట్. ఇది ఏదో వీడియోస్లో చూసే కేక్ లాగా వచ్చింది అచ్చు. సో సాఫ్ట్. టేక్ అ బౌ హస్బెండ్, టేక్ అ బౌ. చాలా బాగుంది చూడడానికి. అన్నీ సరిపోయాయి. ఇక్కడ నా ఎక్స్ప్రెషన్స్ అయితే కంప్లీట్లీ రియల్ అండి, నేను అస్సలు అబద్ధం చెప్పట్లేదు. నిజంగానే చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉన్నాయి కేక్స్. వాళ్ళ కొడుకు ఎప్పుడు వస్తాడా, ఈ కేక్లని ఎప్పుడు పెడదామా అని మా ఆయన వెయిటింగ్. సో వాడు రాగానే ఫస్ట్ వాడికి కేక్లే పెట్టారు. ఈ ఏజ్లో పిల్లలంతా సూపర్ ఎక్స్ప్రెసివ్గా ఉండలేరు కదా, కాకపోతే మా వాడికి నచ్చిందని మాకు అర్థమైంది. ఎందుకంటే మేము పెడుతుంటే వాడు నో చెప్పకుండా తింటున్నాడు కాబట్టి. మా ఆయన అయితే ఫుల్లీ హ్యాపీ రెసిపీ సక్సెస్ అయినందుకు అండ్ మా వాడు ఫుల్గా ఎంజాయ్ చేస్తూ తింటున్నందుకు. అండ్ ఇక్కడితో ఈ ఫన్ వ్లాగ్ని నేను ఎంజాయ్ చేయబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. And if you like this video, please do like, share, comment and subscribe to my YouTube channel Swati Narayana.